ఖచ్చితంగా ఫుల్ క్లారిటీగా చెప్తా ఏ విషయం చెప్పినా. నేను బాపు గురించి మాట్లాడదలుచుకోలే. ప్లీజ్ నేను చెప్తా అన్న, పాటలు పాడుకొని వీళ్ళు పాడడానికే పనికెత్తరనే కడిగి పోయినాం, అట్లా కానియద్దు. అరే మన దాంట్లో మనం మాట్లాడుకోవాలి కదా. అరే ప్లీజ్ దండం పెడతా, చెప్పేది వినండి, మీతో మాట్లాడాలి. ఎక్కడనే అన్న మంచినీళ్ళు తాగచ్చినావా? సరే పాడుకుందాం కానీ నేను చెప్తున్నాను అన్న, అందరూ పృథ్వీ అన్నకు పెద్దబాబుకు సంబంధించి మంచి విషయాలు చెప్తారు, ఇన్స్పిరేషనల్ వర్డ్స్ చెప్తారు, ఆ బాపు ఎట్లా అచీవ్ అయ్యింది అనేది చెప్తారు, ఆయన లోపల ఉన్న ధిక్కారాన్నే చెప్తారు. కానీ బాపు లోపల అధికారం కూడా ఉన్నది, అది ఎవరు చర్చిస్తలేరు. ఇది కూడా చెప్పండి పృథ్వీ అన్నకు దయచేసి. పృథ్వీ అన్నకు ధిక్కారంలో అధికారం ఉంది, దాన్ని కూడా సాధించమని చెప్పండి. ఆ బాపు ఒకసారి చట్టసభకు వేయండు, నువ్వు కూడా చట్టసభలో నిలబడి పృథ్వీరాజ్ అనబడే నేను అంటే చూడాలని ఉందన్న నాకు. నువ్వు ఏదైనా గుర్తుపెట్టుకో, ఈటల రాజేందర్ అన్నెంబడి నేను తిరిగినప్పుడు కరీంనగర్లో మేము ధర్నాలు చేసుడు, ఈ బస్సులను గుద్దుడు, ఈ లారీలను గుద్దుడు, ఈ రైలు లాగబట్టుడు, పట్టాలు వీకేసుడు. రాజేందర్ అన్న పైనుంచి కేసీఆర్ సార్ ఏది తీర్మానం చేస్తే కింద రాజేందర్ అన్న తీర్మానం చేసేది, మేము పోయి పనిచేసేది. మమ్మల్ని తీసుకుపోయి మేము అన్నీ చేసిన తర్వాత పోలీసు వాళ్ళు పట్టుకపోయి జైల్లో కూర్చుని పెట్టేది. ఏం కొట్టకపోయేది కానీ టార్చర్ చేసేది, ఇడిచిపెట్టకపోయేది, బయటికి వేతనంటూ ఇడిచిపెట్టకపోయేది. అట్లా అటాకులు చేసినప్పుడు అట్లా జరిగేది. ఎవరికైనా అవసరం ఉందనుకో, ఒక కాలేజీలో ఫీజు అన్నా వాడు ఫీజు కట్టమంటాడు, మన వాళ్ళు ఏమో వెనుకబడ్డోళ్ళు, వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో తిరుగుతారు. అవ్వయ్య పిల్లగానికి కట్టడానికి కూడా డబ్బులు లేవన్నా, మేము పోతే కాలేజీ వాడు దేకుతలేడు అంటే రాజేందర్ అన్న కూడా వచ్చి మాట్లాడేది. రాజేందర్ అన్న వచ్చి మాట్లాడినా కూడా కాలేజోడు 10,000 ఉందనుకో 500 తగ్గిస్తా అనేది. ఆలోచించాలి దీన్ని బాగా. నేను చెప్తున్న ప్రతి మాటను మీరు నోట్ చేసుకుని దీన్ని ముగింపు అద్భుతంగా ఉంటుంది. వాడు 500 తగ్గిస్తా అనేది.